వావ్ ఫ్యామిలీ మెంబర్లో ఆమె మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఓవర్ వెయిట్ ఉండింది, ఇంచ్ లాస్ కూడా అయింది, అంటే అన్కంపారబుల్గా తను చాలా ఫిట్ అయ్యారు. సింధూరినా యాక్చువల్లీ నేను తనతోనే అనుకున్నా ఫస్ట్ నేను చేద్దామని, అంటే ఎలా తగ్గగలిగారు అనేది. If she wants to come, if she's okay, comfortable coming in, next interview చేద్దాం. ప్రస్తుతం పేర్లు అక్కర్లేదు. యాక్చువల్లీ తను ఎలాంటి హెల్త్ కండిషన్లో మీ దగ్గరికి వచ్చారు, తర్వాత ఎలా తగ్గగలిగారంటే ఏం చెప్తారు? సమ్వేర్ ఇన్ 2015 అట్లాగా ఒక 10 ఏళ్ళ నాడు తనకున్న కన్సర్న్స్, PCOS ఇష్యూ, షీ వాజ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ అరౌండ్ 120 ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ వెయిట్కి వచ్చేసింది. మంచి హైట్ ఉంటుంది, 5'6", 5'7" ఉంటుంది, బట్ 120, 5'7", 5'8" ఉంటుంది అనుకుంటా. 120 కిలోస్కి అట్లా వచ్చేసింది. వచ్చేసి అసలు కూర్చోలేని పరిస్థితి, అంబలికల్ హెర్నియా వచ్చింది, అసలు నువ్వు కింద కూడా కూర్చోవద్దు అనే దగ్గర నుంచి PCOS, 13-year-old PCOS. సో ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అయిపోయి అసలు నడవలేకుండా వచ్చిందనమాట. వెన్ ఐవ్ సీన్ హర్ ఇన్ కాలేజ్ చాలా చియర్ఫుల్గా, ఇందాక చెప్పినట్టు మంచి హైట్ ఉంటుంది, చిన్న చితక స్పోర్ట్స్ ఆడతా, చాలా ఫన్ ఉండేది. అసలు నేను చూసిన సింధూరేనా అనిపిస్తే నువ్వేం చేయమంటే అది చేస్తా పూర్ణిమ అని చెప్పి తను. వాళ్ళ హస్బెండ్ ఏంటి, తను ఇంకొక 10 కిలోలు ఎక్కువ ఉన్నా, 20 కిలోలు ఎక్కువ ఉన్నా నాకు పర్వాలా, బట్ ఒక మంచి జత బట్టలు కొనివ్వాలంటే నేను కొనివ్వలేకపోతున్నాను తనకి అని తను. సో అంత సపోర్టివ్ హస్బెండ్ ఉండటం ఎంతోమందికి లేని అదృష్టం.